ఒక్కసారిగా తల తిరిగిపోయింది నరేష్కి. మస్తిష్కం మొద్దుబారిపోయింది. కళ్ల ముందర పంచరంగులు ప్రత్యక్షమయ్యాయి. భూమి గిరున తిరిగిన అనుభూతి కలిగింది. ఇదంతా ఒకే ఒక్క క్షణంలో జరిగింది. ఏం జరిగిందా అని ఆలోచించే సమయం కూడా లేదు. కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. మొదలు నరికిన చెట్టులా దబ్బున నేల మీద పడ్డాడు. క్షణాల్లో స్పృహ పోయిందతడికి. తెలివొచ్చేసరికి బంధించబడి ఉన్నాడు. తల మీద దెబ్బ బొప్పి కట్టి రక్తం చెమరుస్తోంది. మోడ మీద గుండు సూదులతో పొడుస్తున్నట్టుగా సన్నటి బాధ. చేత్తో తల మీద తడుముకోబోయాడు. చేతులు కదల్లేదు. కాళ్ళు తిమ్మిరకినట్టుగా అనిపించింది. కాళ్ళు కదిపి చూశాడు. అవి కూడా కదల్లేదు. తన కాళ్ళు చేతులు బంధించబడ్డాయని అతడికి తేలిగ్గానే అర్థమైంది. గదిలో కళ్ళు చించుకున్నా కనిపించని కటిక చీకటి తాండవిస్తోంది. అడవిలో ఆటవికుడి శవాన్ని పూడ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ముందుకు సాగడం గుర్తుంది అతనికి. ఎదురుగా పొదలు కదలడం కూడా గుర్తుంది. ఆ పొదల వైపు నడిచాడు తను. అదే సమయంలో వెనక నుండి ఎవరో దెబ్బతీశారు తనని. తల మీద బరువైన వస్తువుతో బలంగా మోదడం వల్ల తనకి వెంటనే స్పృహ తప్పిపోయింది. గతమంతా అతడి కళ్ళ ముందు సినిమా రీలులా తిరిగింది. తనని బంధించిందెవరు? ఎందుకు బంధించారు? ఆ అవసరం అసలు ఎవరికుంది? ఆలోచిస్తుండిపోయాడు నరేష్. సరిగ్గా అదే సమయంలో టక్ టక్ బయట నుండి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. రాను రాను ఆ చప్పుడు దగ్గరయింది. కిర్రుమంటూ శబ్దం చేస్తూ తలుపులు తెరుచుకున్నాయి. అప్పటి వరకు స్వైర విహారం చేసిన చీకటి మీదకు వెలుగు కిరణాలు దాడి చేశాయి. చీకటికి అలవాటు పడిన నరేష్ కళ్ళు వెలుతురును ఒక్కసారిగా చూడలేకపోయాయి. కళ్ళు చికిలించి చూశాడు. ఓ ఆజానుబాహు విగ్రహం ఎదురుగా నిల్చునుంది. పైనుండి కింద వరకు ఆకుపచ్చ రంగు మిలిటరీ యూనిఫామ్, కాళ్లకు హంటింగ్ షూసు, తల మీద క్యాపు. హౌ ఆర్ యూ? అడిగాడా ఆగంతకుడు నరేష్ వంక చూస్తూ. అప్పటికి వెలుతురుకు అలవాటు పడ్డాయి నరేష్ కళ్ళు. పూర్తిగా కళ్ళు తెరిచి ఆ ఆగంతకుడి వంక పరిశీలనగా చూశాడు. వాట్ మిస్టర్ నరేష్? హేళన ధ్వనించిందా మనిషి కంఠంలో. ఎవరు నువ్వు? సీరియస్ గా అడిగాడు నరేష్. ఆ వ్యక్తి వికృతంగా నవ్వాడు. అతడే మునీరు. వాసు బుర్ర వేడెక్కిపోయింది. ఈ పరిస్థితుల్లో తనేం చెయ్యాలి? ఏ విధంగా వాళ్ల బారి నుంచి తప్పించుకోవాలి? రకరకాల ఆలోచనలు అతడి మస్తిష్కంలో కందిరీగల్లా గిరికీలు కొట్టాయి. ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడసాగాడు. ఏదో ఒక విధంగా తను బయటపడాలి. అది కూడా తెల్లవారిలోగానే జరిగిపోవాలి. లేకపోతే మర్నాడు పరిస్థితులు ఏ విధంగా మలుపు తిరుగుతాయో తీవ్రంగా ఆలోచించసాగాడు. సరిగ్గా అదే సమయంలో గుడిసె తలుపు దగ్గర అడుగుల చప్పుడు వినిపించింది. చటుక్కున తలను తలుపు వైపు తిప్పాడు. మసక వెలుతురులో ఒక మరుగుజ్జు స్త్రీ ఆకారం లోనికి రావడం గమనించాడు. లోనికి రాగానే తలుపు మూసిందామె. ఆమె చేతిలో ఏదో ఉంది. అట్టే పరీక్షగా చూడసాగాడు వాసు. తన చేతిలోని వస్తువును అతడి నోటి దగ్గర పెట్టి ఏదో అందామె. ఆ భాష వాసుకు అర్థం కాలేదు. తన నోటి దగ్గర పెట్టబడింది మాత్రం కాల్చిన మాంసపు కాండాన్ని గ్రహించాడు. సరిగ్గా కాల్చకపోవడం వలన చమురు కంపు కొడుతోంది. ఒక్కసారిగా ప్రేగులన్నీ కదిలినట్టు అనిపించింది అతడికి. బొడ్డు దగ్గర నుంచి తన్నుకొస్తోంది వాంతి ఆ వాసనకు. ఊపిరి బిగబట్టి వద్దు అన్నట్టు తల అటు ఇటు ఆడించాడు. తినమని బలవంతం చేసాగిందామె. వాసు పరిస్థితి ఆమెకు అర్థం కావడం లేదు. ఆమెకు అర్థమయ్యే రీతిలో చెప్పడం ఎలాగో అతడికి తెలీదు. చేతులతో సంజ్ఞ చేద్దామంటే చేతులు రెండు, కాళ్ళు రెండు బంధించబడున్నాయి. సంకట స్థితిలో పడ్డాడు వాసు. ఏం చెయ్యాలో దిక్కు తోచడం లేదు అతనికి. ఎంతసేపనలా శ్వాసను బంధించి ఉంచగలడు? అసంకల్పితంగా గాలిని పీల్చాడు. అంతే. పేగులన్నీ ఒక్కసారిగా కదిలినట్లు అనిపించింది. ఆ యువతి కంగారు పడింది. గుడిసెలో ఒక మూల నుంచి నీటిని దొన్నెలో తెచ్చి తాగించింది. నీళ్లు కుక్కిలిని చూసి తర్వాత 2 గుటకలు వేశాడు. అంతే. వాసు కళ్ళు తేలేసి పక్కకు పడిపోయి తల వాల్చేశాడు. నేను ఎవరనేది నీకు చెప్పినా అర్థం కాదు. అయినా చెబుతాను. నా పేరు మునీర్. ఈ అడవిలోకి నువ్వు ఏ పని మీద వచ్చావో నాకు తెలుసు అన్నాడు ఆ మనిషి. ఐసి. అయితే మరింకేం? నీ కోసం రాలేదని గ్రహించే ఉంటావుగా. మరి ఈ బంధనాలు ఇవి దేనికి? విప్పు. నా దారిని నేను పోతాను. నీతో నాకేం ఘర్షణ లేదు కదా. నరేష్ అతడిని చూస్తూ అన్నాడు. వ్యక్తిగతంగా నీకు నాకు ఎటువంటి విరోధము లేదు. కానీ ఆ ఏంటి కానీ? కార్యపరంగా నువ్వు నా ప్రత్యర్థివి. నిన్ను వదలడానికి వీలు పడదు. కొంచెం వివరంగా చెప్పు అన్నాడు సాలోచనగా నరేష్. నువ్వు బయలుదేరిన పని, నేను బయలుదేరిన పని ఒకటే.
ఆ పనిలో విజయం మనిద్దరిలో ఎవరికో ఒకరికే దక్కుతుంది. నిన్ను దారిలోంచి తప్పిస్తే ఇక మిగిలేది నేనొక్కడినే. విజయం నాకొక్కడికే సిద్ధిస్తుంది. లేదా ఎక్కడిదక్కడ అలాగే ఉండిపోతుంది. సో, నిన్ను పరలోకానికి పంపాలని నీ ఆలోచన. విషపు నవ్వు నవ్వుతూ చెప్పాడు మునీర్. అలాగా, సరే ప్రయత్నించి చూడు. నరేష్ కూడా నవ్వుతూ అన్నాడు. మునీర్కి ఒక్కసారిగా ఎక్కడలేని కోపం వచ్చింది. ఏంటి, నా మాటలు నీకు ఒట్టి పూసుకోలు కబుర్లలో ఉన్నాయా? కావాలంటే క్షణంలో ఒక్క నిన్నే కాదు, ఎవరిని కావాలంటే వాళ్ళని హతమార్చగల సమర్థత నాకుంది. ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు. నీకంటే గొప్పవాళ్లే మట్టి కరిచారు. ట్రాష్, నేను తలచుకుంటే ఏదైనా చేయగలను. అది నీ కల, అంత సులభం కాదు. చేసి చూపించగల చేవ నాకుంది. ఇటువంటి కబుర్లు చాలా విన్నాను. నీ వల్ల ఏమవుతుంది, ఓగుడు తప్ప. కవ్వించాడు నరేష్. కోపంతో ఎర్రబడి కందగడలా తయారైంది మునీర్ ముఖం. కావాలంటే ఈ క్షణంలో నిన్ను చంపగలను. అది నీ వల్ల కాదని ఇందాకే చెప్పాను. ఆల్రెట్, కాచుకో. ఇక నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. అందుకే నన్ను ఇలా రెచ్చగొట్టావు అంటూ రివాల్వర్ను బయటకు లాగాడు. మరుక్షణం దాన్ని నరేష్ గుండెలకు గురిపెట్టాడు. అతడు ఏమాత్రం తొణకలేదు. అతడి మొహం మీద చెరగని చిరునవ్వు లాస్యం చేస్తోంది. చచ్చే ముందు కూడా నీ ముఖంలో భయం అనేది కనబడడం లేదు. నువ్వు నిజంగా గొప్పవాడివే. రియల్లీ యు ఆర్ ఏ గ్రేట్ మ్యాన్. నీ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను అంటూనే రివాల్వర్ ట్రిగ్గర్ మీద వేలు బిగించాడు మునీర్. ధన్. రివాల్వర్ బ్యారెల్ నుండి బుల్లెట్ రిలీజ్ అయి నరేష్ గుండెల వైపు దూసుకుని వెళ్ళింది. వాసు కింద పడిపోవడంతోనే ఆమెలో కంగారు ఎక్కువైంది. ఆమెకు తెలీదు అది నటన అని. ఏం చెయ్యాలో పాలుపోలేదు. గబగబా అతడిని బంధవిముక్తుణ్ణి చేసింది. మరుక్షణం మెరుపులా రియాక్ట్ అయ్యాడు వాసు. అతడి చెయ్యి వేగంగా గాల్లోకి లేచి ఆమె మెడ నరాల మీద తాకింది. కిక్కురు మనకుండా నేలను కరుచుకుందా యువతి. సారీ ఫ్రెండ్, మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చెయ్యాల్సి వచ్చింది. ఫర్గివ్ మీ, నన్ను మన్నించు. మనసులోనే క్షమాపణలు చెప్పుకుని తలుపు వైపు నడిచాడు వాసు. ఓరగా తలుపు తెరిచి చూశాడు. అన్ని గుడిసెల తలుపులు మూసేసున్నాయి. బయటంతా కటిక చీకటి ఆవరించుకునుంది. తనను బంధించిన గుడిసె ముందు మాత్రం ఇద్దరు మరుగుజ్జులు కునికిపాట్లు పడుతున్నారు. వాసు ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. చటుక్కున్న తలుపు తెరుచుకుని శబ్దం కాకుండా బయటకు నడిచాడు. ఇద్దరు మరుగుజ్జుల వెనక్కి వెళ్లి ఆగాడు. వాళ్ళు మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాసు రాకను గమనించే స్థితిలో లేరు. అతడి రెండు చేతులు ఊహాతీతమైన వేగంతో పైకి లేచి ఆ ఇద్దరి మెడ మీద పిడుగుల్లా పడ్డాయి. మొదలు నరికిన చెట్లలా ఆ ఇద్దరూ నేల కూలారు. ఒకసారి నలుదిశలా పరికించి చూశాడు. మరొక ఇద్దరు మరుగుజ్జులు తనను బంధించిన గుడిసె పక్కగా నిద్రపోతున్నారు. వారి వలన తనకేమీ అపాయం లేదనిపించింది. జానీని కట్టేసిన చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అతడిని చూడగానే ఆనందంతో గట్టిగా సెకిలించబోయింది జానీ. జానీ, అరవకు. అరిచావో మనం మళ్ళీ కష్టాల్లో పడతాం మెల్లగా అన్నాడు వాసు. అతడి మాటలు అర్థమైనట్టుగా టక్కున నోరు మూసేసి తోక ఆడించసాగింది జానీ. చకచక దాని కట్లు ఊడదీసి చెంగున ఎగిరి దాని మీద కూర్చున్నాడు వాసు. అంతే, ఒక్కసారిగా చెంగున ముందుకు దూకింది జానీ. జానీ, స్పీడప్ అరిచాడు వాసు. వాయువేగంతో ముందుకు సాగిందా గుర్రం. గుర్రం డెక్కల చప్పుడుకు, వాసు అరుపుకు మెలకు వచ్చింది బయట నిద్రిస్తున్న ఇద్దరు మరుగుజ్జులకు. వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి గుర్రం మీద పారిపోతున్నాడు వాసు. గట్టిగా అరుస్తూ అతడి వెనక పడ్డారా ఇద్దరు మరుగుజ్జులు. ఆ అరుపులకు మిగతా మరుగుజ్జులు నిద్రలేచారు. జరిగిన విషయం తెలియగానే వాళ్ళు వాసుని వెంబడించడం ప్రారంభించారు. జానీ వాయువేగ మనోవేగాలతో పరిగెడుతోంది. దానిని అనుసరించడం మరుగుజ్జులకు సాధ్యం కాని పని. కానీ వాళ్లకు పట్టుదల ఎక్కువ. ఒకసారి తమకు పట్టుబడిన బందీని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోనీయరు. పారిపోయినా వెంటాడి తరిమి తరిమి పట్టుకుంటారు. ఆ ప్రయత్నంలో తమ వారందరి ప్రాణాలు పోయినా వెనకాడరు. ఆ విషయం వాసుకు తెలుసు. అందుకే జానీని మరింత వేగంగా పరిగెత్తమని అదిలిస్తున్నాడు. నొరగలు కక్కేలా పరిగెడుతోంది జానీ. అరుచుకుంటూ వెనకగా పరిగెత్తుకొస్తున్నారు మరుగుజ్జు మనుషులు. వెనక నుండి అతడి మీదకి ఈటెలు విసురుతూనే ఉన్నారు. కాని అది అతడిని గాని జానీని గాని గాయపరచలేకపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఒక చెట్టు మీద నుండి రైఫిల్ ఘన్మని గర్జించింది. బుల్లెట్ తిన్నగా దూసుకొచ్చి జానీ డొక్కను రాసుకుపోయింది. గట్టిగా సకిలించి రెండు కాళ్ళు పైకెత్తింది జానీ బాధగా. మరో బుల్లెట్ వాసు వైపుకి దూసుకొచ్చింది.
నరేష్ చటుక్కున పక్కకి జరిగి రెండు చేతులు బుల్లెట్ టార్గెట్ వైపు చాపాడు. చేతులకు బంధించిన తాడు ఫట్టమంటూ తెగిపోయింది. అతడి కదలికలను చూసి ఆశ్చర్యపోయాడు మునీర్. ఆవేశం అతడిని చుట్టుముట్టింది. మరొక మారు నరేష్ గుండెలకు గురి చూసి రివాల్వర్ని పేల్చాడు. నరేష్ ఇంకోసారి పక్కకు జరిగి తన కాళ్ల బంధాలు బుల్లెట్ టార్గెట్గా ముందుకు జరిగాడు అమిత వేగంతో. కాళ్ల బంధాలు కూడా ఊడిపోయాయి. మరొకసారి మునీర్ వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకునే లోపలే నరేష్ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా గాల్లోకి లేచాడు. అతడి నోట్లో నుండి ప్రళయ భీకరంగా వెలువడిందో కుంగుఫు సింహనాదం. కన్ను మూసి తెరిచే వ్యవధి కూడా లేదు మునీర్కు. ట్రిగ్గర్ మీద అతడి వేలింకా బిగుసుకుంటూనే ఉంది. నరేష్ కాలు మృత్యుపాసంలా మునీర్ చేతిలోని రివాల్వర్ని ఒక్క తన్ను తన్నింది. రివాల్వర్ గాల్లోకి ఎగిరి కంగుమని శబ్దం చేస్తూ గదిలో ఒక మూలగా నేల మీద పడింది. మునీర్ నిశ్చేష్టుడయ్యాడు. క్షణాల్లో పరిస్థితి తారుమారైంది. క్షణం క్రితం వరకు మునీర్ చేతిలో ఆయుధం ఉంది. ప్రత్యర్థి తాళ్లతో కాళ్ళు చేతులు బంధించబడి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మునీరు ఏ క్షణంలో అతడిని చంపాలనుకుంటే ఆ క్షణంలో చంపగల పరిస్థితి అది. కన్ను మూసి తెరిచేలోగా పరిస్థితి మారిపోయింది. ప్రత్యర్థి బంధాలు తెంపుకొని విముక్తుడయ్యాడు. అంతేకాదు, అతడు మునీర్ చేతిలోని రివాల్వర్ని ఎగరగొట్టి నిరాయుధుణ్ణి చేశాడు. మునీర్ ఆలోచనలలా సాగుతుండగానే నరేష్ పక్షిలా గాల్లోకి ఎగిరాడు. దిక్కులు పికటిల్లేలా, దిశ దిశలు ఏకమయ్యేలా భయంకరమైన కుంఫు సింహనాదం అతడి నోటి వెంట వెలువడింది. అతడి కాళ్ళు చేతులు విద్యుద్వేగంతో కదిలాయి. మునీర్ ఎదురు రొమ్ము మీద నరేష్ కాలు సైడ్ కిక్ని వెలువరించింది. అదే సమయంలో కుడి చెయ్యి శక్తివంతమైన పంచిని మొహం మీద బహుకరించింది. ఆ కిక్కుకు వెనక్కు వెళ్లి పడ్డాడు మునీర్. ముఖం మీద తగిలిన ఘాత ప్రభావానికి అతడి తల తిమ్మెక్కిపోయింది. కళ్ళు పచ్చబడ్డాయి. ముఖం ముందు నక్షత్ర మండలమంతా గిరున తిరిగినట్లయింది. కుంగ్ఫూలో మునీర్ కూడా ప్రవేశం ఉంది. అందువల్లనే అతడంత బలమైన పంచికి గురైన నిలదొక్కున్నాడు. అదే సమయంలో నరేష్ మరోసారి గాల్లోకి ఎగిరాడు. మునీర్కి తెలుసు, ప్రత్యర్థి కదలికలను బట్టి అతడు ఏ రకమైన పంచును వెలువరించబోతున్నాడు అనేది. గాల్లోకి ఎగిరిన నరేష్ కుడికాలను బలంగా మునీర్ పక్కటెముకల మీదకు విసిరాడు. అదే పంచు సరిగ్గా కనెక్ట్ అయితే పక్కటెముకలన్నీ ఒక్కసారిగా పెళ్ళుమని విరిగిపోవడం ఖాయం. మునీర్ వెంటనే అది గ్రహించి ఎడమ చేతిని పైకెత్తి ఇన్నర్ బ్లాకింగ్ చేశాడు. అదే సమయంలో నరేష్ కడుపులో అతడి కుడి చెయ్యి హెవీ పంచిని వెలువరించింది. నరేష్ కడుపు చితికిపోయినట్లయింది. పేగులు నుజ్జునుజ్జయినట్లయ్యాయి. రెండు చేతులతో పొట్టను పట్టుకుని విలవెల్లాడిపోసాగాడు. అదే తాను విజృంభించడానికి అదనుగా భావించి పులిలా అతని మీదకు దూకాడు మునీరు. నరేష్కు తప్పుకునే పరిస్థితి లేదు. కళ్ళు బయలు కమ్మాయి. కడుపు విపరీతంగా బాధ పెడుతోంది. అటువంటి సమయంలో విజృంభిస్తున్నాడు ప్రత్యర్థి. నిస్సహాయ స్థితిలో పడ్డాడు నరేష్. బుల్లెట్ ఇంకా వాసు గుండెలను తాకకముందే జానీ అతన్ని పక్కనున్న పొదల్లోకి విసిరేసింది. పొదల్లో పడుతూనే రివాల్వర్ పేలిన చెట్ల వైపు చూశాడు. నలుగురు దృఢకాయలు రైఫిల్స్ పుచ్చుకొని చెట్ల కొమ్మల మీద కోతుల్లా కూర్చునున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ చెట్టు దగ్గరకు చేరుకున్నారు మరుగుజ్జులు. వాళ్ల దృష్టి ఆ నలుగురు మీద పడింది. మరుగుజ్జుల బాణాలు ఈటెలు వాళ్ళకేసి గురిపెట్టబడ్డాయి. వాళ్ళు నలుగురు ధనరాజు ముఠాకి చెందిన మనుషులని, ఆ ప్రాంతంలో ఉన్న గుప్తనిధి అన్వేషణ కోసం వాళ్ళొచ్చారని తేలిగ్గానే పసిగట్టాడు వాసు. తమ మీదకు విల్లంబులు ఈటెలు గురిపెట్టిన ఆ మరుగుజ్జుల గురించిన పూర్తి వివరాలు ఆ నలుగురు దుండగులకి తెలియక సర్కస్లో బొఫూన్ చేష్టలు చూస్తున్నట్లు వినోదంగా వారి వంకై చూడసాగారు. మరుగుజ్జుల చేతిలోని ఆయుధాలు తమకి హాని కలిగిస్తాయని వాళ్ళు ఏమాత్రం ఊహించలేదు. దానికి తోడు తమ చేతుల్లో రైఫిల్స్ ఉండగా వాళ్ళేం చేస్తారనే ధీమా. వాళ్ల ఆలోచనలు పూర్తిగా తప్పని మరుక్షణమే రుజువైంది. కన్ను మూసి తెరిచేలోగా రైఫిల్స్ పట్టుకున్న నలుగురు వ్యక్తుల చేతుల మీద టక్ టక్మంటూ ఓ డజను బాణాలు నాటుకున్నాయి. భయపడి చటుక్కున తమ చేతుల్లోని ఆయుధాలను కిందకు వదిలేశారు వాళ్ళు. వారి ఆయుధాలు నేల మీద పడగానే సంతోషంతో గంతులు వేయసాగారు మరుగుజ్జు మనుషులు. ఆ తర్వాత నలుగురు దుండగులను చెట్ల మీద నుండి కిందకు పడేయడానికి వారికింకో పావుగంట సమయం పట్టింది. ఆ నలుగురిని చెట్ల తీగలతో బంధించి లాక్కుని పోసాగారు కొందరు. మరికొందరు వాసు కోసం వెతకడానికి అన్నట్టు అక్కడే ఉండిపోయారు. ఇక అక్కడ ఉండడం ప్రమాదకరమని పొదల చాటు నుండి పోక్కుంటూ ముందుకు సాగిపోయాడు వాసు. కొంత దూరం అలా మోకాళ్ల మీద పాకి మరుగుజ్జు మనుషులు దూరం అయ్యారని ధ్రువపరుచుకుని చంగున లేచి ముందుకు పరిగెట్టడం మొదలుపెట్టాడు నరేష్.
ఆ సమయంలో వాళ్ళు ప్రతి పొదను గాలించడంలో నిమగ్నమై ఉన్నారు. వాసు కాళ్ల కింద పడి ఎండుటాకులు గలగలా శబ్దం చేశాయి. మరుగుజ్జుల దృష్టి అతడి మీద పడింది. వెంటనే అతని వెనక పడ్డారు పొలోమని. బలాన్నంతా కాళ్లలో కేంద్రీకరించుకుని పరిగెడుతున్నాడు వాసు. వాళ్ళకి తను రెండోసారి చిక్కితే ఇక తన పని ఖాళీ అని అతడికి తెలుసు. పరిగెడుతున్న వాసు ఒకసారిగా షాక్ తగిలినట్లు ఆగిపోయాడు. ఎదురుగా ఏదో పెద్ద వాగు. అది ఏ నదికో ఉపనదై ఉంటుందని గ్రహించాడు. అంతలో చటుక్కున గుర్తొచ్చింది, అది నర్మదా నదికి ఉపనది అని. ఆ వాగులో మనుషులను పీకు తినే సొరచేపలు, మొసళ్ళు ఎక్కువ అని కూడా గుర్తొచ్చింది అతనికి. వెనక మరుగుజ్జులు, ముందు మృత్యు నిలయం వంటి వాగు. ఏం చెయ్యాలో తోచలేదు. మృత్యు తరుముకొస్తున్నట్లు అనిపించింది. అతి ప్రయత్నం మీద పక్కకు జరిగాడు నరేష్. సరిగ్గా అదే సమయంలో అతడి మీదకు దూకిన మునీర్ దబ్బున నేల మీద పడ్డాడు. నేల మీద తగలకుండా చేతులతో ఆపుకోవడం వలన అతడికి దెబ్బ తగలలేదు. వెంటనే మళ్ళీ పొజిషన్ తీసుకోవడానికి అవకాశం కలిగింది. నరేష్ ఇంకా నేల మీదే పడున్నాడు. మునీర్ చెంగున లేచి నిల్చుని పొజిషన్ తీసుకున్నాడు. ఈసారి అంత అజాగ్రత్తగా దాడి చేయదలుచుకోలేదు. ప్రత్యర్థి కదలికలను జాగ్రత్తగా గమనించి సాగాడు నరేష్. పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. కడుపు నొప్పి అతన్ని ఇంకా బాధిస్తూనే ఉంది. అదే అదనుగా కుంగ్ఫు సింహనాదం చేస్తూ గాల్లోకి ఎగిరాడు మునీర్. ఆ పొజిషన్స్ చూస్తూనే మునీర్కి కుంగ్ఫూలో ఎంత ప్రావీణ్యతుంది అంచనా వేసుకున్నాడు నరేష్. మరుక్షణం తన మీదకు మృత్యువులా విరుచుకు పడబోతున్నాడు మునీర్. అయినా చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో అలాగే ఉండిపోయాడు నరేష్. కుంగ్ఫూలో ఎదురుదాడి ఎంత ముఖ్యమో ఆత్మరక్షణ కూడా అంతే ముఖ్యం. కుంగ్ఫూలో నిష్ణాతుడైన యోధుడి ముందు డిఫెన్స్లో ఉండి ప్రత్యర్థి బలాబలాలను సంపూర్తిగా అంచనా వేసిన తర్వాతనే అఫెన్సివ్ స్టెప్ తీసుకుంటారు. నరేష్ నిశ్చలంగా ఉండి ప్రత్యర్థి కదలికల్ని గమనిస్తూ ఉండిపోయాడు. కన్ను మూసి తెరిచే సమయం కూడా లేదు. మునీర్ కాలు ప్రచండ వేగంతో అతడి ఉదరం వైపు దూసుకురాసాగింది. అదే కిక్కు గనక సరిగ్గా కనెక్ట్ అయితే ఇక నరేష్ లేవడం ఎంతమాత్రం సాధ్యం కాదు. అతడి పొత్తి కడుపు నుజ్జు కావడం ఖాయం. అతడు ఉండలు చుట్టుకుపోయి మెలికలు తిరుగుతూ రక్తం కక్కుకోవలసిందే. అందుకే నరేష్ విద్యుత్ వేగంతో ఎడమకాలు పైకెత్తి ఆ కిక్ని బ్లాక్ చేశాడు. అతడు అఫెన్స్ లో ఎంత నిష్ణాతుడో డిఫెన్స్ లో కూడా అంతే నిష్ణాతుడు. అందుకనే నేర్పుగా ఆ స్ట్రోక్ ని బ్లాక్ చేయగలిగాడు. అదే కుంగ్ఫూలో సరైన ప్రవేశం లేనివాడు బ్లాక్ చేస్తే వాడి కాలు ఎముక పిళుకుమని విరుగుతుంది. ఆ బ్లాకింగ్ కు తట్టుకోలేక వెనక్కి పడ్డాడు మునీర్. నరేష్ వేగంతో చెంగును లేచి నిల్చున్నాడు. అతడి ముఖంలో అంతకు ముందు కడుపులో దెబ్బ తగిలిన బాధ కాని అలసట కాని కనిపించడం లేదు. ఎంతో ఫ్రెష్ గా ఔపిస్తున్నాడు. కింద పడ్డ మునీర్ సరిగ్గా రివాల్వర్ దగ్గర పడ్డాడు. అది గమనించిన అతను చేయి చాచి రివాల్వర్ ని అందుకున్నాడు. కను కొలుకుల్లోంచి ఇదంతా గమనిస్తూనే ఉన్న నరేష్ పెదవుల మీద చిరు దరహాసం నాట్యం చేసింది. రివాల్వర్ అందుకోగానే మునీర్కు కొండంత బలం వచ్చినట్లయింది. మళ్ళీ తన చేతులకి ఆయుధం వచ్చిందన్న తృప్తితో వెలిగిపోసాగింది అతని ముఖం. ఎదురుగా ప్రత్యర్థి మళ్ళీ నిరాయుధుడిగా నిలబడున్నాడు. అంతకన్నా ఏం కావాలి? కాస్త సమయం గడిస్తే చాలు, వాళ్ళు తనని చేరుకోవడం ఖాయం. అతడి ఆలోచనలు పూర్తి కాకముందే దగ్గరకొచ్చేశారు మరుగుజ్జులు. ఇక మరేం ఆలోచించలేదు వాసు. చటుక్కుని ఎగిరి వాగులోకి దూకేశాడు. అతడలా దూకడం చూసి మరుగుజ్జులు గట్టిగా నిట్టూర్చారు. అందులో దూకిన మనిషి చచ్చిన వాళ్లతో సమానమని వాళ్ల నమ్మకం. అందుకే నెమ్మదిగా వెనుతిరిగి వెళ్లిపోయారు. వాసు నీళ్లలోకి దూకగానే ఓ పెద్ద సొరచేప కొండగుహల నోరు తెరుచుకుని అతడి వైపుకు ఈదుకు రాసాగింది. వేగంగా ఈదుతూ నీటి అడుగుకు వెళ్ళాడు. సొరచేప అతన్ని అనుసరించింది. అతని దగ్గర ఎటువంటి ఆయుధం లేదు. ఆ సొరచేపను ఎలా ఎదుర్కోవాలో అతడికి ఏమాత్రం అంతుబట్టలేదు. అదే క్షణంలో అతడి దృష్టి వాగు అడుగున తెల్లగా మెరుస్తోన్న ఓ పెద్ద ఎముక మీద పడింది. చటుకున్న దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అమిత వేగంతో అతడి వైపుకు దూసుకురాసాగింది సొరచేప. దాని నోరు మృత్యు ద్వారంలా తెరుచుకునుంది. సొరచేప మరింత దగ్గరైంది. అతడిని తన నోట చిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నది. తన చేతిలోని ఎముకను చటుక్కున దాని రెండు దవడల మధ్య ఉంచబోయాడు వాసు. అయితే ఆ సొరచేప విసురుగా తల తిప్పడంతో అతడి ప్రయత్నం వ్యర్థమైంది. సరిగ్గా అదే సమయంలో అతడి కాలు చేప నోట చిక్కింది. దాని కోరపళ్ళు అతడి కాలిలో కసుక్కున దిగబడ్డాయి.